మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో ఉన్న శ్రీరామ మందిరం శాశ్వత ఉభయకర్తలు భాగి వెంకటరమణ, డిసి వెంకయ్య, దేవరకొండ పురుషోత్తమ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య హాజరై పూజాది కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొలకల వెంకటరవి, భాగి రమేష్, ప్రభాకర్, కృష్ణ, సుబ్రహ్మణ్యం స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిధిలోని గాంధీ గిరిజన సంఘంలో ఉన్న శ్రీరాముల వారి కళ్యాణానికి ఈ రోజు గాంధీ గిరిజన సంఘంలో ఉన్న డిసి వెంకయ్య గారు, అలాగే రమణయ్య గారు, అలాగే ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి కళ్యాణాన్ని బాగా దిగ్విజయంగా జరిపించారు. ఈ రోజు ఈ సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే గాంధీ గిరిజన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరు ప్రజలందరికీ తెలిపేదేమనగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసిపోయి కుల, మత, జాతి, వర్గ, అలాగే పార్టీ ఫీలింగ్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని శ్రీరాముల వారి కళ్యాణాన్ని ఈ భక్తి గాంధీ గిరిజన కాలనీలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారి దేవస్థానం నందు శాశ్వత ఉభయకర్తలుగా కళ్యాణ మహోత్సవం కావచ్చు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, తర్వాత గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా శాశ్వత ఉభయకర్తల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ముందుగా 53వ డివిజన్ ప్రజానికానికి, నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కులానికి గాని మతానికి గాని ఎటువంటి చోటు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుని ఏకైక పండుగ నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క భక్త మహాశులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన 3 టౌన్ సిఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.